మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు 2.77 ఎకరాల భూమి కోసం హిందువులు శతాబ్దాల పోరాటం చేశారని? రాముడు గుడినే కట్టాలంటే అడిగితే చాలు దేశంలోని హిందువులు వేల ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తారు. మరి అక్కడ కట్టొచ్చుగా? ఎందుకంటే హిందూ ధర్మంలో క్షేత్రానికి అంటే స్థలానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే మన దేవాలయాలకు స్థల పురాణాలు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ దేవాలయాలు కట్టరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఈ 2.77 ఎకరాల భూమినే శ్రీరాముడి జన్మస్థలమని హిందువుల అభిప్రాయం. జనవరి 22 భారతదేశం ఉన్నంత కాలం భారతీయులు గుర్తించుకునే రోజు అవుతుంది, ముఖ్యంగా హిందువులు. ఎందుకంటే ఆ రోజు కొన్ని శతాబ్దాల పోరాటం తర్వాత రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిరం ఓపెన్ అవుతుంది. ఈ మందిరం నిర్మాణం అంత ఈజీగా జరగలేదు. ఎందరో ఈ మందిరం కోసం ధన ప్రాణాలను వదిలారు. రాముడంటే అంత పిచ్చి ఈ దేశ ప్రజలకు. ఈ వీడియోలో రామ జన్మభూమి యొక్క పూర్తి విషయాలను తెలుసుకుందాం. అయోధ్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యకు ఇంకొక పేరుంది. దాన్ని సాకేత లేదా సాకేతపురం అని పిలుస్తారు. అయోధ్య భారతదేశంలోని అతి ప్రాచీన నగరాలలో ఒకటి. విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే పుణ్య అయోధ్య. అసలు అయోధ్య ఇష్యూ అనేది 2.77 ఎకరాలు లేదా 1.12 హెక్టార్ల భూమికి సంబంధించినది. కాకపోతే అదే ప్రదేశంలో మసీదు, గుడి రెండూ ఉండడం సమస్యకు ప్రధాన కారణం. ముస్లింలు ఈ ప్రదేశం మాదని వాదిస్తే, హిందువులు ఈ ప్రదేశంలో భగవాన్ శ్రీరాముడు జన్మించాడు కనుక ఈ స్థలం మాదే అని హిందువుల వాదన. వీళ్ల మధ్య పంచాయతీ తెలకుంటే నిర్మోహి అకారా అనే వాళ్ళు ఈ స్థలం మాదే అని వాళ్ళు కోర్టుకు వెళ్లారు. ముస్లిం పక్షాన ఈ సమస్యపై ప్రాతినిధ్యం వహించింది సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అయితే, హిందువుల తరపున పోరాడింది విశ్వ హిందూ పరిషత్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అయిన బాబర్, అతని దగ్గర ఉన్న ఉన్నతాధికారులలో ఒకడు మీర్ బాకి. ఈ మీర్ బాకీనే బాబర్ ఆదేశాలతో ఈ దేవాలయంను కూల్చి బాబర్ మసీదు నిర్మించాడని భావిస్తున్నారు. కాలానుగుణంగా ఇదే బాబ్రీ మసీదుగా మారింది. కాబట్టి మా భూమిని మాకు ఇవ్వండి అని హిందువుల వాదన. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బాబర్ ఆస్థానంలో మీర్ బాకి అనే వ్యక్తి లేనే లేడని, ఈ దేవాలయంను కూడా బాబర్ కూల్చలేదని, ఔరంగజేబే ఈ దేవాలయంను కూల్చి ఉంటాడని భావిస్తున్నారు. కానీ దీనిలో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు. ఇప్పుడు ఈ స్థలంపై కాలానుగుణంగా జరిగిన ఇష్యూలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1859 సంవత్సరంలో ఈ స్థలం కోసం హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగాయి. వాటిని అరికట్టడానికి స్థలం మధ్య భాగంలో బ్రిటిష్ ప్రభుత్వం కంచెను వేసింది. లోపలి భాగం ముస్లింలకు, బయట భాగం హిందువులకు. అంటే మసీదు ఉండే ప్రాంతంలో ముస్లింలు నమాజ్ చేసుకుంటే, బయట ఉండే చతురస్రాకార పెట్టెలాంటి ఎత్తైన నిర్మాణం, దీనినే చెబుత్రా అని అంటారు. ఈ ప్రాంతంలో హిందువులు పూజలు చేసుకోవచ్చు. నిజానికి బ్రిటిష్ వాళ్ళు తలుచుకుంటే సర్వే చేసి ఈ ప్రాంతం ఎవరికి చెందుతుందో తీర్పు కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు అలా చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. భారతీయులు ఇలా మతాల పరంగా కొట్టుకు చేస్తేగా వాళ్ళు హ్యాపీగా పరిపాలించుకోవచ్చు. 1886 సంవత్సరంలో మహంత్ రఘుబర్ దాస్ ఫైజాబాద్ జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు చేశాడు. హిందూ గుడిని ధ్వంసం చేసి మసీదు కట్టారని. కానీ డిస్ట్రిక్ట్ జడ్జ్ FSA చామియార్ దీన్ని తోసిపుచ్చాడు. 1870 నుంచి 1923 మధ్య ఎన్నోసార్లు ఈ స్థలంపై మత సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 1946లో అఖిల భారతీయ రామాయణ మహాసభ, దీన్నే ABRM అంటారు, ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆందోళన చేసింది. 1949లో గోరఖ్నాథ్ మఠానికి చెందిన దిగ్విజయనాథ్ ABRMలతో కలిసి 9 రోజులు రామచరితమానస్ నిరంతర పారాయణాన్ని నిర్వహించారు. దాని ముగింపు సభలో కొంతమంది హిందూ కార్యకర్తలు మసీదులోకి చొరబడి అక్కడ విగ్రహాలను ఉంచారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. అప్పటి ప్రధాని నెహ్రూ విగ్రహాలను తొలగించాలని పట్టుబట్టాడు. కానీ పూజారి అయిన గోవింద్ బల్వంత్ పంత్ విగ్రహాలను తొలగించడానికి ఇష్టపడలేదు. గొడవ పెద్దది అవడంతో 1950 నాటికి రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 145 CRPC కింద ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలో తీసుకుంది. ఈ స్థలం మాదంటే మాదని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ABRM 2 స్థానిక కోర్టులో సివిల్ దావాలు దాఖలు చేశాయి. 1964లో
విశ్వ హిందూ పరిషత్ ఏర్పడి బాబ్రీ మసీదు స్థలం కోసం ఆందోళనలు ప్రారంభించిన తర్వాత దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. 1984లో విశ్వ హిందూ పరిషత్ అయోధ్యలో ఊరేగింపు నిర్వహించి ఆ స్థలం హిందువులకు చెందుతుందని, దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టారు కనుక అది హిందువుల స్థలమే అని తీవ్రంగా ప్రచారం చేసింది. జనసంఘ్ అవశేషాల నుండి 1980లో ఏర్పడిన భారతీయ జనతా పార్టీకి ఈ రామ జన్మభూమి సమస్య ఒక రాజకీయ వ్యూహంగా మారింది. 1990లో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ ఈ ఉద్యమానికి మద్దతునిచ్చేందుకు అయోధ్యకు రథయాత్ర ప్రారంభించాడు. ముస్లింలకు ఒక ఇస్లామిక్ నగరంగా మక్కా ఉంది. క్రైస్తవులకు ఒక క్రైస్తవ ప్రదేశంగా వాటికన్ సిటీ ఉంది. అలాంటిది హిందువులకు అయోధ్య ఒక హిందూ నగరంగా ఎందుకు ఉండకూడదని పేర్కొన్నాడు. ఈ యాత్ర ఫలితంగా అనేక నగరాల్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్ ప్రభుత్వం అద్వానీని అరెస్టు చేసింది. ఇది ఇలా ఉండగా పెద్ద సంఖ్యలో కరసేవకులు లేదా సంఘ్ పరివార్ కార్యకర్తలు అయోధ్యకు చేరుకొని మసీదుపై దాడికి ప్రయత్నించారు. వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు, పారామిలిటరీ బలగాలు అడ్డుకున్నారు. ఆ గొడవలలో చాలా మంది కరసేవకులు మరణించారు. విపి సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బలహీనంగా ఉందని ఆరోపిస్తూ బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభలో బీజేపీ మెజారిటీ సాధించి లోక్సభలో సీట్ల శాతాన్ని పెంచుకుంది. ఇప్పుడు చెప్పబోయేది అతి ముఖ్యమైన అంశం. 6 డిసెంబర్ 1992 విశ్వ హిందూ పరిషత్, దాని సహచరులు, కరసేవకులు బీజేపీతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ వేడుకల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ నేతలు ప్రసంగించి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తరువాత మసీదుపై దాడి చేశారు విహెచ్పి కరసేవకులు. అప్పటికే మసీదును రక్షించడానికి పోలీసులు ఉన్నారు. కానీ పోలీసులైనా ఏం చేస్తారు? పోలీసులు వందల్లో ఉంటే కరసేవకులు లక్షల్లో ఉన్నారు. క్షణాల్లో మసీదు ధ్వంసమైంది. ఈ మసీదు కూల్చారన్న విషయం దేశం మొత్తానికి తెలియడంతో మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశం మొత్తం 2000 మంది పైగా ఈ అల్లర్లలో మరణించారు. 16 డిసెంబర్ 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి అప్పటి భారత ప్రభుత్వం లెబర్హాన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు నడిచిన కమిషన్ ఇది. వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమాభారతి, విజయ్ రాజే సింధియా ఇలా చాలా మంది పేర్లను కూల్చివేతలో దోషులుగా ఉన్నట్లు పేర్కొంది. వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేయడంలో పలు ముస్లిం సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. జూలై 2005లో ధ్వంసమైన మసీదు పక్కన ఉన్న చిన్న ఆలయంపై ఉగ్రవాదులు దాడులు చేశారు. 2007లో అప్పటి రామాలయ పూజారి యమన్ గోపాల్ దాస్ కు ప్రాణహాని చేస్తామని బెదిరింపు కాల్స్ కూడా చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు భారతదేశంలో దాడులు చేయడానికి బాబ్రీ మసీదు కూల్చివేత ఒక కారణంగా చెప్పారు. 2003లో హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వెళ్లి లోతైన అధ్యయనం చేసింది. నివేదికను హైకోర్టుకి ఇచ్చింది. ఈ అధ్యయనంలో మసీదు కింద దేవాలయం లాంటి నిర్మాణం ఉందని పేర్కొంది. కానీ అది రామాలయమే అనడానికి ఆధారాలు లభ్యమవ్వలేదని పేర్కొంది. అయితే దీనిని ముస్లింలు వ్యతిరేకించారు. 30 సెప్టెంబర్ 2010న అలహాబాద్ హైకోర్టు ఈ వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజించాలని 3 సభ్యుల బెంచ్ తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ 3 వర్గాలు సుప్రీంకోర్టుని అప్పీల్ చేశాయి. సుప్రీంకోర్టు ఈ కేసుపై 6 ఆగస్టు 2019 నుండి 16 అక్టోబర్ 2019 వరకు తుది విచారణను నిర్వహించింది. సుప్రీంకోర్టులో తుది తీర్పు 9 నవంబర్ 2019న ప్రకటించింది. ఈ తీర్పులో ఇలా ఉంది: ఈ సమస్య భూమి విభజనకు సంబంధించింది కాదు, భూమి ఎవరికి చెందుతుందో తేల్చడానికి వచ్చింది అని పేర్కొంది. 2.77 ఎకరాల భూమిని హిందువులకు కేటాయించింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం కనుక ముస్లింలకు 5 ఎకరాల భూమిని మసీదు కట్టుకోవడానికి ఇవ్వడానికి పేర్కొంది. ఇరు వర్గాల మత అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా కేవలం చారిత్రక ఆధారాలను మాత్రమే
పరిగణలోనికి తీసుకున్నామని కోర్టు పేర్కొంది. 1857 ముందు ఈ ప్రాంతంలో హిందువులు ఇక్కడ పూజలు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మసీదు ఒక ఖాళీ స్థలంలో నిర్మించలేదు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం గుడిని కూల్చే మసీదును కట్టారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్పుత్ రాజైన జైసింగ్ మసీదు భూమిని 1717లో కొనుగోలు చేసి దానిని శ్రీరాముడి పేరుతో రిజిస్టర్ చేశాడు అని పేర్కొంది. ముస్లింలు ఈ స్థలం మాదే అనడానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు ఇవ్వలేదని పేర్కొంది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పును భారతీయులు గౌరవించాల్సిందే. అది మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.